కలకాలం తోడుంటానంటూ వేదమంత్రాల సాక్షిగా పెళ్లి చేసుకుని తన సంసార జీవితం సాగిస్తూ తీరా గర్భం దాల్చిన తర్వాత భార్యను అనుమానంతో ఓ భర్త కర్కశంగా కత్తితో గొంతు కోసి హత్య చేశాడు. అనంతరం తాను కూడా ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన నాగర్ కర్నూలు జిల్లా కోడేరు మండలం రాజాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. కోడేరు మండలం తుర్కదినే గ్రామానికి చెందిన మంగదొడ్డి శివశంకర్ మొదట వివాహం మనస్పర్ధల కారణంగా విడిపోయి రాజాపూర్ గ్రామానికి చెందిన బాలేశ్వరమ్మ కూడా మొదటి వివాహం జరిగి విడిపోగా పెద్దలు వీరిద్దరికీ పెళ్లి జరిపించారు. కాగా కొద్ది రోజులుగా కుటుంబ కలహాల నేపథ్యంలో గొడవలు మొదలయ్యాయి. 6 నెలల గర్భవతి అయిన బాలేశ్వరమ్మ తల్లిగారి ఇంటి వద్దనే ఉంటుంది. ఈ నేపథ్యంలో బాలేశ్వరమ్మ ఇంటికి వెళ్లిన శివశంకర్ ఆమెతో పెట్టుకుని కత్తితో దాడి చేశాడు. దీంతో రక్తపు మడుగులోని కొట్టుకుని అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం తుర్కిదిన్నె గ్రామంలో కోళ్ల ఫారం వద్ద ఓ చెట్టుకు ఉరివేసుకుని తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.